హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ మహా వ్లాగ్స్. మొన్న అనుకున్నాం కదా, అనప గింజలు కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో అని. ఆ టైం ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను. రండి చూసేద్దాం. దీనికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకోండి, ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకోండి, 2 మీడియం సైజులు పొటాటోస్ ఉంటాయి కదా, ఆలు, దాన్ని కూడా చెక్కు తీసి మొత్తము కడిగి కట్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కలిపిన పేస్ట్, కారం, తర్వాత ధనియాలు, పసుపు, ఉప్పు, అంతే. కొంచెం కొత్తిమీర, అది నేను వీడియోలో యాడ్ చేయలేదండి, లాస్ట్లో గుర్తుకొచ్చి తర్వాత వేసాను. సో ఇవన్నీ కలిపి కొంచెం ఆయిల్ వేసి, పట్ట అంటారు కదా, పట్ట లవంగాన్ని కలిపి తాలింపుగా, అంటే మేము బగారు అంటాము, బగారు ఇది వేసుకోవాలి. అంటే తీపి కూరలు లాంటివి, పులుసులు కాకుండా ఇలాంటివి ఏమైనా చేస్తే కర్రీస్ మేము దీన్ని కంపల్సరీ వేస్తామండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఎర్రగా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, వీడియోలో చూస్తున్నట్టుగా. తర్వాత ఇది కూడా వేగుతున్నప్పుడు టమాటాలు వేయాలండి. అది కూడా కొంచెం గార్నిష్ అయిన తర్వాత కొంచెం నూనె పై తేలుతుంది కదా, ఆ టైంలో ఈ ఉప్పు, కారం, ధనియాలు, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. నేను ఉప్పు ఫస్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత గుర్తుకు వచ్చి మళ్ళీ వేసాను. అది వీడియోలో మళ్ళీ చూపిస్తానండి, నవ్వుకోవద్దండి. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ వచ్చేసింది అంతే. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారు. ఏంటి ప్రాసెస్ అయ్యే లోపల నాకు చిన్నప్పుడు మనం కొంచెం టాపర్స్ లేండి స్కూల్లో, ఒక జోక్ ఉంది, అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకరోజు నేను అప్పుడు 7th క్లాస్ అండి, మా స్కూల్లో ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది. ఇంగ్లీష్ క్లాస్లో మేడం మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తారు, బట్ మనకు అర్థం కాదు, మళ్ళీ ఆవిడ మన లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. ఒకసారి నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి ఏదో ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు అనమాట. నేను మాత్రం కామ్గా క్లాస్ వింటున్నాను. మేడము ఆ అమ్మాయిని లేపి వై ఆర్ యు లాఫింగ్ అని అడిగారు. ఈ అమ్మాయి అర్థం కాక నన్ను అడిగింది, మేడం ఏమంటున్నారు అని. అమ్మాయిని అంతమందిలో లేపారు కదా, కొంచెం సిగ్గుపడుతూ మేఘలు తిరుగుతూ నిలబడింది అనమాట. దానికి నేను అమ్మాయిని చూసి వయ్యారానంట వాపి సరిగా నిలబడు అని చెప్పింది. అది విని అందరం క్లాసులో ఫస్ట్ మేడమే నవ్వేశారు. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, వయ్యారు లాఫింగ్ అని అడిగా, నేను వయ్యారాలు పడుతున్నామని అడిగానా? తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, ఎందుకే ఇంగ్లీష్ని కొన్ని చేస్తున్నామని చెప్పి. మేడం అయితే అది ఇప్పటికి కూడా తలుచుకుని నవ్వుతారనమాట కనిపిస్తే. వయ్యారు లాఫింగ్, వయ్యారాలు మానేసావా, నేర్చుకున్నావా ఇంగ్లీష్ అని చెప్పి. కొన్ని ఉంటాయన్నమాట అలాంటివి. మనలాగా ఎవరైనా ఇంగ్లీష్లో టాపర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, వంట కూడా అయిపోయింది అప్పుడే, నేను అసలు మర్చిపోయానండి. కూర కూడా అయిపోయిందా. తర్వాత ఇవన్నీ కలిపి 1 by 1 వేసి టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోయింది కదా. కొబ్బరి మసాలా దాకా వచ్చామా, ఓకే, ఇది చివర్లో వేయాలి. మీరు వీడియో చూస్తున్నారు కదా అని చెప్పి నేను జోక్లో వెళ్ళిపోయాను. తర్వాత ఇది కొంచెం మొత్తం బాగా వేయించాక కొంచెం వాటర్ వేయండి. తర్వాత 1 లేదా 2 విజిల్స్కి పెట్టేస్తే సరిపోతుందండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది రసంలో సైడ్కి నంచుకోవడానికి చేసిన, లేదా చపాతీల్లో రోటీల్లో చేసిన చాలా బాగుంటుంది. ఇది కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను, చెప్పా కదా వీడియోలో అది చూపించలేదని. ఇలా చివరిగా వేసేసాను. తర్వాత 1 లేదా 2 విజిల్స్కి పెట్టినా చాలు. 2 విజిల్స్కి పెడితే అప్పటికప్పుడు ఆ విజిల్ తీసేయండి, ఎందుకంటే ఎక్కువ ఆవిరి ఉంటే, అంటే ఆలు సన్నగానే ఆల్రెడీ చాప్ చేస్తుంటాము, గింజలకి 1 విజిలే ఎక్కువ. దీన్ని మటన్లో కూడా వేస్తారండి. మటన్ని సన్నగా కీమాలాగా కట్ చేసి, సేమ్ ప్రాసెస్ ఇంతే, కాకపోతే ఇక్కడ మనము ఫస్టే మటన్ని ఉడికించుకుంటామట. ఈ ఆనియన్స్ మసాలాలో మటన్ని ఉడికించుకున్నాక మెత్తగా కొంచెం అవుతుంది కదా, ఇంకొంచెం ఉండనగా అప్పుడు 1 విజిల్కి గింజలు వేసి 1 విజిల్ పెడితే సూపర్గా ఉంటుందండి. అది కూడా చపాతీలో కానీ రసంలో కానీ బాగుంటుంది. అదిగో సాల్ట్ మర్చిపోయానని చెప్పాను కదా, ఇప్పుడు వేసేసా.
మీరు మాత్రం నాలుగు మర్చిపోవద్దు. మీరు మసాలాలు వేసేటప్పుడు వేసుకోండి. వేడి వేడిగా గుమ్మ 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 గుమ్మలాడుతూ ఉంటుందండి విజిల్ తీస్తూనే. అసలు చాలా బాగుంది. అండ్ ఈ మధ్య వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, అందరికీ షేర్ అవ్వాలి కదా. సో సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఇది నేను అప్పటికప్పుడు చపాతీ కూడా చేశాను, చూపిద్దామని. ఎలా ఉంది?